ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే మేము అడుగుతున్నాం. నేను మొన్న మీటింగ్లో మాట్లాడింది మీరందరూ విన్నారు కదా, మీడియా మిత్రులు, ప్రజలు. ఇప్పుడు నన్ను ఈ 2 రోజుల నుంచి తిట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, మరి లిస్టు అంతా మీరు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. జ్యోతుల నవీన్ గారు, నెహ్రూ గారు, మీరు కూడా విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అవినీతి అనకొండ, దోచు తినేశారు, మట్టి ఇసుక, అవినీతి అనకొండలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రశ్నించండి అన్నారు, మాట్లాడండి అన్నారు, భయపడొద్దు అన్నారు. నేను మాట్లాడితే నన్ను పిచ్చోడు, మెంటలెక్కింది, లేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నెహ్రూ గారిని విమర్శిస్తే పెద్దోడైపోవడానికి ఆలోచన చేస్తున్నాడు. ఖబర్దార్. ఏంటండి ఇవి? మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు మాట్లాడమని. గత ఎమ్మెల్యేని అవినీతి చేసావు, నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, అనకొండ దోచుకు తినేసావని చెప్పేసి గత ఎమ్మెల్యేని తిట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరే స్లిప్పులు రాసి ఇచ్చారు కదా, ఆయన చెప్పారు కదా. అని మేము మాట్లాడితే తప్పు, పిచ్చోళ్ళం, మెంటలెక్కింది, దుర్మార్గులు, నియోజకవర్గానికి పెట్టిన శని సూర్యచంద్ర. ఏమండి మాటలు? ఇలా మాట్లాడిస్తారా నెహ్రూ గారు మీ వాళ్ళందరితోనే? ఇది మంచి పనా, ధర్మమా మీకు? నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అలా కంచె చేయని వేసినట్టుగా ఆ బాధ్యత తీసుకోవాల్సిన మీరు మీ అబ్బాయి అవినీతి చేశారని చెప్పేసి నేను ఆరోపణ చేశానే. మీరు మాట్లాడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యేని ఇరుపక్క చెరువు దగ్గరికి వెళ్ళి, లేకపోతే కాలువ గట్ల దగ్గరికి వెళ్ళి పట్టు తవ్వేస్తున్నాడు అని చెప్పి గొంతు చించుకుని అరిచేవారు కదా. నేను మాట్లాడితే తప్పు అయిందా? నేను నెహ్రూ గారిని, నవీన్ గారిని కూడా అడుగుతూ ఉన్నాను. చాలామంది నాయకులు అందరూ ఏంటంటే, నీకు ఏం హక్కు ఉంది, నీకు ఏం అర్హత ఉంది, వాళ్ళతో మాట్లాడి అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏంటి ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? కొమ్ములు ఉండాలా ఏమన్నా? దేనికి ఎందుకు ప్రశ్నించకూడదు? రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. నేను అంటే ఎమ్మెల్యేని ప్రశ్నించాలంటే ఇంకొక ఎమ్మెల్యే స్థాయిడు ఉండాలా? వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు. దయచేసి నేను చెప్తా ఉన్నాను. మరి నిన్న మొన్న కూడా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి, ఖబర్దార్, నువ్వు నిరూపించు, దమ్ముంటే నిరూపించు, ఖబర్దార్ అని చెప్పడం జరిగింది. 200 కోట్లు రుజువు చేయమంటున్నారు. 200 ఈరోజు చెప్తా ఉన్నాను, 200 కోట్ల లోపు కాదు, 200 కోట్ల పైనే మీరు చేసిన అవినీతి నిరూపణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రండి. మీరు రెవెన్యూ వాళ్ళని, అదే రకంగా ఈ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ వాళ్ళని, మైనింగ్ డిపార్ట్మెంట్ని తీసుకుని మీరు రండి. టైము ఎక్కడ, ప్లేస్ ఎక్కడ అని కూడా మీరే మీ వాళ్ళే చెప్పారు. టైము, ప్లేసు ఎమ్మెల్యే గారు నిర్ణయించండి. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకుంటారండి. మావిడాడు వెళ్దాం. అదే రకంగా మురారి, గండేపల్లి, కృష్ణవరం ఏట్లో తీసిన ఇసుక, మరి అదే రకంగా టోల్ గేట్కి తగలకుండా పోలవరం కాలువ గట్టు నుంచి వందలాది లారీలు, అవి నాయకంపల్లి, ఎన్టీ రాజాపురం, రంపయ్యర్రంపాలెం, సూదుకొండ, వీర్లంకపల్లి, బావాజీపేట మధ్యలో పెద్దకొండ, అక్కడ కాలువగట్టు, మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధం. నేను మీతో పాటు వచ్చి అక్కడ దగ్గరుండి కొలతలు కొలిపించి, ఈ 2 సంవత్సరాల్లోని తీసిన కొలతలు, పొడవు, వెడల్పు, లోతు, మెజర్మెంట్స్ తీసి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మీరు అవినీతి చేశారో నిరూపించడానికి నేను సిద్ధం. నేను ముందే చెప్తా ఉన్నాను, నేను సిద్ధం. ఇది వరకు మీకులాగా ఏంటంటే, మట్టి దోసావు, నువ్వు సొసైటీలో ఇన్ని కోట్లు తినేసావు, నేను నిరూపిస్తాను రాత్రులు మళ్ళీ మాట్లాడేసుకుని పొద్దుకే ఉండదు. అలా ఉండదు. పాటశెట్టి సూర్యచంద్ర. నిలబడతాను, నేను పోరాడతాను, నిరూపిస్తాను. నేను నిరూపించలేకపోతే జగ్గంపేటలో మీరు బహిరంగ సభ పెట్టండి, మీ కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగి మీకు క్షమాపణ చెప్పి మళ్ళీ నేను రాజకీయాల్లో తప్పుకుంటాను. నెహ్రూ గారు, నిరూపించలేకపోతే నేను సిద్ధం. మీరు మాట్లాడించిన మీ వాళ్ళతో మాట్లాడించారు, రా ఖబర్దార్ నిరూపించన్నారు, నేను సిద్ధం. అదే రకంగా
నేను నిరూపించగలిగితే మీరు క్షమాపణ చెప్పొద్దు, పెద్ద వయసు, నా తండ్రి లాంటి వారు. మీరు దోచిన అవినీతి డబ్బంతా ప్రభుత్వానికి కట్టండి. మేము కోరేది అదే, అవినీతి డబ్బంతా ప్రభుత్వానికి కట్టండి. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తోలారో, ఎంత డబ్బు కట్టాలి ప్రభుత్వానికి కట్టండి మీరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక లోటు బడ్జెట్లో ఉంది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అప్పు చేసే పరిస్థితి ఉంది. మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి దోచిన డబ్బు వెనక్కి కట్టామంటే మీకే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ, నేను సిద్ధం. టైము, డేటు ఎప్పుడనేది మీరే నిర్ణయించండి అని చెప్పి జ్యోతుల నెహ్రూ గారికి తెలియజేస్తా ఉన్నాను.